సో ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నారు సార్. అంటే మీరు దాదాపు వైద్యం అంతా ఫ్రీనే చేస్తున్నారు, దాదాపు ఏంది మొత్తం ఫ్రీగానే చేస్తున్నారు. అంటే ఎట్లా రన్ చేయగలుగుతున్నారు? ఫండ్ రైజింగ్ ఎట్లా వస్తుంది? అంటే మీరు ఒక్కలే ఎట్లా కష్టపడగలుగుతారు దీని గురించి? అంటే బయట నుంచి ఏమైనా సపోర్ట్ ఉందా మానిటరీ పరంగా? సో ఎందుకంటే అందరికీ వచ్చే సహజమైన అనుమానాన్ని నేను మీ దగ్గర మంచిగా అడిగారు. అయితే ఇక్కడ మీరు దీన్ని కాస్త ఓపికగా పరిశీలిస్తే మేమేం చేస్తున్నామో చూస్తే మీకు అసలు దీనికి ఆన్సర్ కూడా వచ్చేస్తుంది. మేము ఇక్కడే వైద్యం చేయడం లేదు. మేము ఏదైనా వైద్యం చేస్తూ ఉంటే దానికి ఖర్చు అవుతుంది. ఉదాహరణకి ఆధునిక వైద్యశాలలు మనం చూస్తూ ఉంటాం, కోట్ల రూపాయలతో ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. మరి మా ఎక్విప్మెంట్ ఏంటి? నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో ఎక్విప్మెంట్ ఏంటంటే చెట్లు. మంచిగా శుభ్రంగా ఉన్న 12 ఎకరాల్లో ఏం చేసాం? ఔషధ మొక్కలన్నీ వేసామండి. మీరు పెద్ద చెట్లు పరిశీలిస్తే 48 రకాల వృక్ష జాతులు ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాయి. అలాగే చిన్న చెట్లేమో కొన్ని వందల రకాల ఔషధ మొక్కలన్నీ ఇక్కడ మేము వేసుకున్నాం. వేసి ఏం చేస్తున్నాం? మీకు ప్రాబ్లం తగ్గాలంటే పుదీనా, కొత్తిమీర, తులసి ఆకుల్ని జ్యూస్ చేసుకుని మార్నింగ్ తాగండి అంటాం అనుకోండి. మేము వాళ్ళ కోసం ఖర్చు పెడుతుంది ఏమి లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి షాప్లో కొని తెచ్చుకొని వాడుకుంటారు. ఇప్పుడు ఉదాహరణకి షుగర్ పేషెంట్స్ మా దగ్గరికి వస్తారు. మెంతులు, నేలవేము, నేల ఉసిరి, కాకరకాయ ఎండబెట్టి పౌడర్ చేసుకుని వాడుకోండి అంటాం. వాళ్ళ కోసం మేమేం ఖర్చు పెట్టాం? పాపం వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టపడతారు. ఏమండి, థైరాయిడ్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళకేం చెప్తున్నాం? అయోడైజ్డ్ సాల్ట్, పంచదార లాంటి ఉప్పు ఉందో ముందు తీసి పక్కన పడేసేసి మీరు నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తినండి. అలాగే మార్నింగ్ పుదీనా, కొత్తిమీర, తులసాకు జ్యూస్, ఈవినింగ్ బూడిద గుమ్మడి జ్యూస్ తాగండి అని చెప్తున్నాం. ఏమండి, గొంతు మీద 2 పూటల తడి పట్టి వేసుకోండి అని చెప్తున్నాం. దానికి మేమేం ఖర్చు పెడుతున్నాం? వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టపడుతున్నారు. థైరాయిడ్కి సంబంధించి ఇలా అన్ని జబ్బులకి కూడా మనల్ని సృష్టించినటువంటి ఈ నేచర్ అద్భుతమైన వనరులన్నీ మన ఇంటి చుట్టూ ఏర్పాటు చేసింది సార్. అవి మన వాళ్ళకి పరిచయం చేసే పనే చేస్తున్నాం కాబట్టి మాకు అవుతున్న ఖర్చేం లేదు. కాబట్టి మేము పడుతున్న ఇబ్బంది ఏం లేదు. ఒక్కటే సమస్య ఏమిటి అంటే, వస్తున్న వాళ్ళందరికీ ఇల్లు మనది అనుకొని, ఆశ్రమాన్ని మన సొంత ఇల్లు అనుకొని ఈ రామచంద్ర ఫ్యామిలీ అన్నట్టుగా వచ్చేస్తున్నారు. ఆ వచ్చిన వాళ్ళకి మార్నింగ్ టిఫిన్ అరేంజ్ చేయడము, మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేయడము, నైట్ భోజనం అరేంజ్ చేయడము, ఇవి కొంచెం ఒత్తిడిగా ఉన్నమాట వాస్తవమే. దీనికి అనేక మంది షేర్ అవ్వాలనుకున్న వాళ్ళంతా షేర్ అవుతున్నారు. అది కూడా ఇబ్బంది కాకుండా హాయిగా నడిచిపోతూనే ఉంది. మేము రిస్క్ పడుతున్నది ఏమి లేదు. ప్రజల కోసం ఏదో త్యాగం చేస్తున్నారు, వీళ్ళు కష్టపడుతున్నారు అని ఎవరైనా అనుకుంటే మేమేం త్యాగం చేయడం లేదండి. ఊరికే మాకు తెలిసిన 4 మాటలు చెప్తున్నాం అంతే. అంటే ఊరికే తెలిసినాయి కావు, మీరు అధ్యయనం చేసిన విషయాలు చెప్తారు అనుకోవచ్చు. సో రైస్ వినియోగం గురించి ఒకటి ప్రశ్న వేయాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే చాలామంది రైస్ వినియోగం తగ్గించాలి, లేదా చిరుధాన్యాలు, తృణధాన్యాలు తినాలి అన్న ప్రచారం కూడా ఉద్యమంగా జరుగుతుంది. సో క్రాపుల్నే మార్చేయాలన్నటువంటి డిమాండ్ కూడా వస్తుంది. సో రైస్ వినియోగం వల్ల నిజంగానే మనిషికి రైస్ అంత ప్రమాదకార్య? ఒకవేళ నిజంగానే రైస్ని కనుక మనం సాగు చేయడం ఆపేస్తే ఇన్ని లక్షల మంది ఆధారపడి ఉన్న ఒక వ్యవసాయ రంగం కుదేలైపోదా? సో ఆ ప్రచారం ఎందుకు జరుగుతుందంటారు? అంటే మీరేం చెప్పాలి? మనం ఆరోగ్యం అనే యాంగిల్లోంచి, అంటే పోషక విలువలు ఉన్న ఆహారం అనే యాంగిల్లోంచి ఈ సబ్జెక్ట్ని చూద్దాం సార్. చూసినప్పుడు రైస్ ఆరోగ్యానికి నష్టపరిచే పదార్థమా? బియ్యం అనేది తింటే నష్టపోతామా? బియ్యం తింటే జబ్బులు వస్తాయా? జబ్బులు వస్తాయా? ఇది చూద్దాం. ఇది చూసినప్పుడు ఏమిటంటే, రైస్ అనేది ఒక అద్భుతమైన ఆహారం. రైస్ అనేది చాలా మహాద్భుతమైన ఆహారం. రైస్ అనగానే మనకు తెల్లటి రైస్ కనపడతా ఉన్నాయి పాలిష్ బియ్యంతో. అంటే రైస్ తినే మనిషి అంటే పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా గోడ కొట్టిన సున్నంలాగా తెల్లగా ఉన్న బియ్యం తింటాడు అని. బియ్యం అవి కావండి. బిజినెస్ కోసం జీన్ మాడిఫై చేసి డెవలప్ చేసినటువంటి బియ్యమే ఇన్ని రకాలుగా మన ఎదురుగా కనపడుతున్న ఈ తెల్ల బియ్యం అంతా కూడా. ఇవి నేచురల్ గా ఉన్న బియ్యం కావు. బిజినెస్ కోసం ప్రయోగశాలలో, ల్యాబొరేటరీలో తయారు చేసిన జీన్ మాడిఫైడ్ వడ్ల వంగడాలు ఇవన్నీ, రైస్ వంగడాలు ఇవన్నీ కూడా ఇవి ప్రమాదకరమైన ఆహారం, హెల్త్కి ప్రమాదకరమని. ఇవన్నీ కూడా ఒక్క గింజ లేకుండా పోతే కూడా మానవ జాతికి మంచే కానీ కీడు కాదు. కానీ నేచర్ సృష్టించిన వరి వంగడాలు ఉన్నాయి. ఆ వరి తింటే నష్టం. అంటే నష్టం ఎందుకంటే చాలా మంచిది. మీకు గుర్తుందో లేదో, మీరు చిన్నాళ్ళు ఏం కాదు, పెద్దవాళ్లే కదా, మీరు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకుంటే బుడమొడ్లు అని వినేవాళ్ళం, అక్కుళ్ళు అని వినేవాళ్ళం. ఇలా ఎన్ని రకాలు మన భారతదేశపు గడ్డ మీద, మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద పెరిగిన జాతీయ రకాలు ఉన్నాయి. అవి ఎన్నున్నాయో ఇప్పుడు రేపు మేము జనవరి 21వ తారీఖు జరిగేటువంటి నేషనల్ కాన్ఫరెన్స్లో 100 రకాల దేశీయ వరి వంగడాల ప్రదర్శన పెడుతున్నాం. ఎర్ర వడ్లు అని ఉంటాయండి, నల్ల బియ్యం అని ఉంటాయండి, ఏమండి చిట్టి ముత్యాలని ఉంటాయండి. ఎన్ని రకాల బియ్యము, రంగురంగుల బియ్యం ఉంటాయి. అవి ఐరన్ ఇస్తాయి, పొటాషియం ఇస్తాయి, కాల్షియం ఇస్తాయి, శరీరానికి కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ ఇవ్వగలిగే స్థాయిలో
వరి వంగడాలు ఉన్నాయి. ఆ వంగడాలని నాశనం చేసి బిజినెస్ సొసైటీ ఏం చేసిందంటే జీను మాడిఫైడ్ వడ్లనే మన ఎదురుగా ఉంచింది. అవి తీసేయాలి, దేశభంగా వాడే వంగడాలు వాడాలి. అప్పుడు బియ్యం అనేది ఆరోగ్య అన్నపూర్ణ అంటారు కదండి. అవునా, అన్నం అన్నపూర్ణ, ప్రాణదాత అంటారు కదా. ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా. అంత అద్భుతమైనది. అది ఎప్పుడు మారుతుంది? నేచర్ ఇచ్చిన వరి వంగడాలతో మనం తిన్నప్పుడు. ఈ కంపెనీలు మనకంటే అంటగట్టిన వరి వంగడాలు విషంతో సమానం అండి. సో కానీ ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తున్నాయి. ప్రభుత్వాల దగ్గర కూడా అయ్యే పరిశోధన స్థానాలు ఉన్నాయి. వాటిల్లో అదే కొత్త వంగడాలు, అంటే అధిక దిగుబడిని ఆశించి చేస్తున్న వంగడాలే ఉన్నాయి కదా. అంటే దీన్ని రూపుమాపడం అంత తేలికైన విషయం కాదని. అంటే ప్రభుత్వాలు ఎవరు, ప్రభుత్వాలు అంటే ఏమిటి అనే ప్రశ్నకి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. మరి దానికి ఇప్పుడు ఇది సందర్భం కాదా నాకు తెలియదు, కానీ ఒక్క మాట చెప్పాలంటే పరిశ్రమలు వేరే, ప్రభుత్వాలు వేరే కావండి. బయటికి చూడటానికి మనం ఏమనుకుంటామంటే ప్రభుత్వాలని ప్రజల ఓట్లతో ఎన్నికైన వాళ్లే ప్రజాప్రతినిధులు, కాబట్టి ఆ ప్రతినిధులు ప్రభుత్వాలన్నీ మన కోసం కష్టపడతాయి అని మనం అనుకుంటాం. కానీ సారాంశం అది కాదు. సారాంశంలో విషయం ఏంటంటే పేరుకి మనం ఏ ప్రజాస్వామ్యం, ఏ ఓట్లు మనం చెప్పినా కూడా అక్కడ గెలిచే వాళ్ళంతా ఏదో ఒక పరిశ్రమల అధిపతులు అయి ఉంటారు. మీరు ఒక ఎమ్మెల్యే గారిని ఎవరినైనా పరిశీలించండి, పేరంటే బాధపడతారు కాబట్టి వదిలేద్దాం. వాళ్ళు ఎవరో పెట్టుబడిదారులే అయి ఉంటారు. ఒక ఎంపీ గారిని పరిశీలించండి, ఆయన ఎవరో పెట్టుబడిదారులే అయి ఉంటారు. వాళ్ళంతా పరిశ్రమాధిపతులు మన దగ్గర ఓట్లు తీసుకుని వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ పరిశ్రమల కోసం కష్టపడతారు. కానీ మన ప్రజల కోసం ఎందుకు కష్టపడతారు? అంటే మన కోసమే కష్టపడతారనే భ్రమకు మనం ఎక్కడ గురవుతామంటే మీకు ఉట్టిగానే బియ్యం ఇస్తాం, మీకు ఉట్టిగానే చీరలు ఇస్తాం, మీకు ఉట్టిగానే ఏదైనా ఇస్తామని వాళ్ళు అనగానే అమ్మయ్య మా కోసమే వీళ్ళు ఉన్నారనుకుంటాం. వాళ్ళకి ₹1,00,00,000 లాభం వచ్చే దగ్గర ఒక ₹10,000 మన కోసం ఖర్చు పెడతారు సార్. మీకు చిన్న మాట చెప్తాను. ఒక వ్యక్తికి సంవత్సరానికి 300 కోట్ల ఆదాయం వచ్చే పరిశ్రమ అతను నడుపుతున్నాడు అనుకోండి. అనేక సంవత్సరాలుగా ఎన్నికల్లో ఎమ్మెల్యే కావడం కోసం ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఆ పెట్టుబడి ఆయనకు లెక్కకు వస్తుందండి కదా. అలా ఇంటికి 1000-2000 ఇచ్చి మన ఓట్లు కొనుక్కొని ఎమ్మెల్యే అయిన గవర్నమెంట్స్ ఇవన్నీ. ఈ ప్రభుత్వాలు మన కోసం మాత్రమే పనిచేస్తాయని మనం భావిస్తే అది మనం నేర్చుకోవాల్సింది ఇంకా ఉన్నట్టు తప్ప అవి మన కోసం ఉన్నట్టు కాదండి.